పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా దుప్పటి కప్పుకొని పడుకో అని అమర్ అరుస్తూ ఉంటే, "ఆ! దుప్పటి కప్పుకొని పడుకుంటానులేండి. మిమ్మల్నేం వాటేసుకొని పడుకోనులేండి" అని బాగి అంటుంది. అలా ఇద్దరు పడుకొని నిద్రపోతూ ఉంటారు. తెల్లవారగానే లాల్ సింగ్ వచ్చి అమర్ గది డోర్‌ని కొడుతూ ఉంటాడు. దాంతో బాగీకి మెలకువ వస్తుంది. అమరేమో మంచి నిద్రలో ఉంటాడు. అప్పుడు బాగి అంతకుముందు అమర్ పెట్టిన కిస్‌ని గుర్తు చేసుకుంటూ తాను అమర్‌కి లిప్ కిస్ పెట్టడానికి మెల్లగా చప్పుడు చేయకుండా నిద్రపోతున్న అమర్‌కి చాలా దగ్గరగా వస్తుంది. అయితే ఈ లోపలే లాల్ సింగ్ డోర్ కొట్టడంతో అమర్‌కి మెలకువ వచ్చేస్తుంది. "ఏయ్! ఏం చేస్తున్నావు?" అని ముద్దు పెట్టబోతున్న బాగీని అమర్ అరుస్తూ ఉంటాడు. దాంతో బాగి కాస్త టెన్షన్ పడుతూ అది డోర్ కొట్టిన సౌండ్ అయితేను అని బాగి అంటే, "డోర్ సౌండ్ అయితే వెళ్ళి డోర్ తెరవాలి. ఇలా ముఖంలో ముఖం పెట్టకూడదు" అని అమర్ అంటే, "ముఖంలో ముఖం పెట్టాలనుకోలేదు. ముద్దు పెట్టాలనుకున్నానని" బాగి అంటుంది. "ఆ! ఏంటి?" అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. "వెళ్ళి డోర్ తీయండి" అని బాగి లేచి కూర్చుంటుంది. "చూడు నువ్వు ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటే నిన్ను వేరే గదికి పంపిస్తాను" అని అమర్ అంటే, బాగి ఏంటి ఏంటి బెదిరిస్తున్నారా అంటూ మీది మీదికి వస్తూ ఉంటుంది. "ఏంటి మీది మీదికి వస్తున్నావు" అని అమర్ అంటాడు. మీరు హగ్ చేసుకొని కిస్ పెట్టినప్పుడు లేదు కానీ నేను దగ్గరికొస్తే మాత్రం పెద్ద ఫీల్ అయిపోతున్నారు" అని బాగి బొంగమూతి పెట్టేస్తుంది. "చూడు నువ్వు అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకు" అని అమర్ అంటాడు. "ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు" అని అమర్ చెప్పటంతో సరేనంటూ బాగి వెళ్తుంది. అమర్ లేచారా అని సింగ్ డోర్ కొడుతూ ఉండటంతో అమర్ బయటికి వచ్చి లేచేశామని వచ్చి చెప్తూ ఉంటాడు. "నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా?" అని సింగ్ అంటే, "అలాంటిదేం లేదు కానీ పార్టీ ఏర్పాట్లన్నీ ఎంతవరకు వచ్చాయని" అమర్ అంటే, "అన్నీ బాగానే జరుగుతున్నాయి. అంతకుముందు మనం చేయాల్సింది చేయాలి కదా ఆ రణ్వీర్ గురించి" అని సింగ్ అంటే, "అవును ముందుగా మనం ఆ రణ్వీర్‌ని మదర్ తెరీసా ఆర్ఫాన్‌కి రమ్మని చెప్పాలి" అని అమర్ అంటే, "సరే నువ్వు అంజుని నిజంగానే అక్కడ జాయిన్ చేయలేదు కదా! మరి ఎలా?" అని సింగ్ అంటాడు. "అందుకే నేను ముందుగానే ఆ ఆర్ఫాన్ వాళ్ళతో మాట్లాడి పెట్టానని" అమర్ చెప్తాడు. "సరేరా రణ్వీర్‌కి కాల్ చేద్దాం" అని అమర్, సింగ్ ఇద్దరూ కూడా కాటేజ్‌కి ఒక 4 అడుగులు దూరంగా వచ్చి రణ్వీర్‌కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. మనోహరి లేచి కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే రణ్వీర్ ఇంకా నిద్రపోతూ ఉంటాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, "అబ్బా! ఫోన్ తీయొచ్చు కదా మనోహరి" అని రణ్వీర్ ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. "అది నీ ఫోన్. అమరేంద్ర కాల్ చేస్తున్నాడు. నేనెలా లిఫ్ట్ చేయను" అని మనోహరి చెప్తుంది. అయితే ఫోన్ చేస్తున్న అమర్ కాస్త కాల్‌ని కట్ చేసేస్తాడు. "అదేంటి అమర్ కాల్ కట్ చేసేశాడు నేను తీసేలోపే" అని రణ్వీర్ ప్రశ్నిస్తూ ఉంటే, "చూడు నువ్వు ఫోన్‌ని సైలెంట్‌లో పెట్టు. అమర్ కాల్ చేస్తే కట్ చేసేసేయ్. ఫోన్ తీయకు" అని మనోహరి చెప్తుంది. "ఏంట్రా కాల్ కట్ చేశావు" అని సింగ్ అమర్‌ని ప్రశ్నిస్తూ ఉంటే, ఆ కాటేజ్‌లో నుంచి రణ్వీర్ ఫోన్ రింగ్ టోనే వినిపిస్తూ ఉంది. ఆ కాటేజ్‌లో ఒక హనీమూన్ కపుల్ దిగారని రాత్రి చెప్పారు. అంటే రణ్వీర్ తన వైఫ్‌తో కలిపి ఆ కాటేజ్‌లో దిగినట్లు ఉన్నారు. అందుకే కాల్ కట్ చేశాను. సేమ్ రింగ్ టోన్ అని అమర్ అంటాడు. "ఇప్పుడే వెళ్లి మనం చెక్ చేద్దాం. ఇట్టే దొరికిపోతాడని" అమర్ చెప్తాడు. "ఎందుకు మనోహరి సైలెంట్‌లో పెట్టి కాల్ కట్ చేయమంటున్నావు" అని రణ్వీర్ అంటే, "నేను చెప్పింది చెయ్యి. ఎందుకంటే అమర్ నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడని" మనోహరి చెప్తుంది. "ఇప్పుడు నువ్వు రెండోసారి కాల్ చేస్తున్నావు. కానీ రింగ్ టోన్ ఆ కాటేజ్ నుంచి వినిపించట్లేదు కదా అమర్" అని సింగ్ అంటే, "సైలెంట్‌లో పెట్టి ఇప్పుడు కాల్ కట్ చేస్తాడు చూడు" అని అమర్ చెప్తుంటే అలాగే రణ్వీర్ చేస్తూ ఉంటాడు. "నన్ను ఏ గెస్ట్ హౌస్‌లో దిగావని రణ్వీర్ ప్రశ్నించినప్పుడు ప్రైవేట్ గెస్ట్ హౌస్ అని చెప్పాను. మనం ఇదే గెస్ట్ హౌస్‌లో దిగామని ఎక్స్‌పెక్ట్ చేయక తన వైఫ్‌తో రణ్వీర్ ఇక్కడే దిగినట్లు ఉన్నాడు. ఇప్పుడు దొరికిపోతాడని" అమర్ చెప్తాడు. "రణ్వీర్ వైఫ్ చాలా తెలివైంది. నా నుండి 2 సార్లు తప్పించుకుంది. ఈసారి తను తప్పించుకోలేనంత ఒచ్చు బిగించాలి. వెంటనే తనని పట్టుకోవాలి. ముందు అక్కడ దిగింది వాళ్ళో కాదో మనం కన్ఫర్మ్ చేసుకొని తర్వాత వెళ్లి డోర్ కొడదాము. అప్పుడు దొరికిపోతారు" అని అమర్ అంటాడు. ఇదంతా బాగి వినేసి, "ఏంటండి ఆ కాటేజ్‌లో దిగింది రణ్వీర్ వైఫా? అయితే వెళ్లి చూద్దాం పదండి" అని బాగి అంటే, "నీ ఓవర్ యాక్షన్‌తో నువ్వు అసలుకే వాళ్ళు తప్పించుకునేలా అసలు చేయొద్దు. కాస్త ఆగు. నేను చూసుకుంటాను. ముందు రిసెప్షన్ దగ్గరికి వెళ్దాం పద" అని అమర్, సింగ్ వెళ్తారు. అమర్‌కి ఇక్కడ చాలా నెట్‌వర్క్ ఉంటుంది. ఏ క్షణమైనా నిన్ను పట్టుకోటానికి ఏ విధంగానైనా రావచ్చు. ట్రేస్ ఔట్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను పట్టుకోటానికి కూడా చాలా ట్రై చేస్తున్నాడు కదా! అని మనోహరి చెప్తుంటే, అలాగని ఎంతసేపు ఈ గదిలోనే ఉండాలి అని రణ్వీర్ అంటాడు. "ఇప్పుడు ఆ మదర్ తెరీసా ఆర్ఫాన్ దగ్గరికి వెళ్ళాలన్నావు కదా! ముందు అమర్‌కి కాల్ చేసి అక్కడికి వెళ్ళే పని చూసుకో" అని మనోహరి అంటే, "మరి నువ్వేం చేస్తావని" రణ్వీర్ అంటాడు. "నాకు ఆ బాగీని చంపే ముహూర్తం పని పెట్టుకోవాలి. నేను ఆ పనిలో ఉంటానని" మనోహరి చెప్తుంది. బాగి వెంటనే రాథోడ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పటంతో, "ఏంటి మిస్సమ్మ ఆ మనోహరి మీ పక్క కాటేజ్‌లోనే దిగిందా? అయితే దాని పాపం పండింది మిస్సమ్మ. ఇట్టే దొరికిపోతుంది.
ఒక ఫోటో తీసి నాకు కూడా పంపించు మిస్సమ్మ అని రాథోడ్ చెప్తుంటే, అవును ఆ రాక్షసి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దొరికిపోతుంది రాథోడ్ అని బాగి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు? నైట్ ఏ ప్రాబ్లం రాలేదు కదా అని రిసెప్షన్‌లో అతను ప్రశ్నిస్తూ ఉంటే, అంతా ఓకే కానీ మా పక్క కాటేజ్‌లో దిగింది ఎవరు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, హనీమూన్ కపుల్ సార్ వాళ్ళు మీ తెలుగు వాళ్ళే అని అతను చెప్తుంటే, మాకు వాళ్ళ డీటెయిల్స్, నేమ్స్, అడ్రస్ మొత్తం కావాలి చూపించు అని సింగ్ అంటాడు. వెంటనే అమర్ బుక్ చెక్ చేస్తూ, అదేంటి మిస్టర్ అండ్ మిసెస్ రణ్వీర్ కోల్కతా అని మాత్రమే రాసి ఉన్నారు. మిగతా డీటెయిల్స్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళు అంతే రాశారు సార్ అని అతను అంటాడు. సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని అమర్ అంటాడు. సార్ అవి మంచు ఎక్కువగా కురవటం వల్ల పనిచేయట్లేదు సార్ అని చెప్పడంతో, ఏయ్ అడ్రస్ తీసుకోలేదు, ఐడీ ప్రూఫ్స్ తీసుకోలేదు, కెమెరాలు పనిచేయలేదంటున్నావు. ఒకవేళ వాళ్ళు తీవ్రవాదులైతే ఏం చేస్తావు అని సింగ్ అరుస్తూ ఉంటే, వాళ్ళు నిజంగానే టెర్రరిస్టులా సార్ అని అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు లేదు అని అమర్ చెప్తూ ఉంటే రణ్వీర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి అమర్ ఫోన్ కట్ చేసావెందుకు అని రణ్వీర్ అంటే, సిగ్నల్స్ ప్రాబ్లం అని అమర్ అంటాడు. మరి నేను చేస్తే నువ్వు కూడా కట్ చేసావేంటని అమర్ అంటే, నాకు కూడా సేమ్ సిగ్నల్స్ ప్రాబ్లం. ఇంతకీ నా కూతురు ఎక్కడ, ఎప్పుడు చూపిస్తున్నావు అని రణ్వీర్ అంటే, మదర్ తెరీసా ఆర్ఫాన్కి వచ్చేసేయ్ అని అమర్ చెప్తాడు. 10-15 మినిట్స్‌లో ఉంటానని ఫోన్ పెట్టేసి, మనోహరి మదర్ తెరీసా ట్రస్ట్ హోమ్‌కి అమర్ నా కూతురు కోసం రమ్మని చెప్తున్నాడు. నేను వెళ్తున్నాను అని అంటే, సరే నువ్వు బయలుదేరు నాకు పని ఉంది కదా అని మనోహరి అంటే, ఓహ్! బాగిని చంపటం కోసమే కదా అరుంధతిని చంపేసి ఎలాగో అమర్ దగ్గర తప్పించుకున్నావు. ఇప్పుడు మాత్రం నువ్వు దొరికావంటే ఈ మంచు కొండల్లోనే నిన్ను చంపి సమాధి చేసేస్తాడు. జాగ్రత్త అని రణ్వీర్ వార్నింగ్ ఇస్తాడు. నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని మనోహరి అంటుంది. రణ్వీర్ వైఫ్ కూడా ఇప్పుడు రణ్వీర్‌తో పాటే వస్తుందా అని సింగ్ అంటే, నాకు తెలిసి రాదు. నాకు తెలిసి అరుంధతి చావుకి రణ్వీర్ వైఫ్‌కి ఏదో సంబంధం ఉంది. ఇప్పుడు కూడా తాను వేరే పని మీద వచ్చి ఉంటుంది. ఆ కాటేజ్‌లో తాను లోపలే ఉంటుంది. రెడీ హ్యాండెడ్‌గా పట్టుకుందాం రా అంటూ అమర్ అంటాడు. అమర్ సింగ్ ఇద్దరు వెళ్తూ ఉంటే రణ్వీర్ ఎదురు వస్తూ ఉంటాడు. అయితే అమర్ సింగ్ ముందుగా రణ్వీర్‌ని చూసేసి చెట్ల చాటున దాక్కొని ఉంటారు. అమర్‌ని గమనించుకొని రణ్వీర్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మదర్ తెరీసా ట్రస్ట్‌కి ఎలా వెళ్ళాలి అని రిసెప్షన్‌లో అతన్ని అడిగి బయలుదేరి వెళ్తాడు. ఇప్పుడు రణ్వీర్ వెళ్ళిపోయాడు కాబట్టి రణ్వీర్ వైఫ్ కాటేజ్‌లోనే ఉంటుంది. రా వెళ్దాం అంటూ ఇద్దరు వెళ్తూ ఉంటే, ఏవండీ నేను కూడా వస్తాను రణ్వీర్ వైఫ్‌ని నేను కూడా చూడాలి అని బాగి అంటుంది. రణ్వీర్ వైఫ్ చాలా డేంజరస్ అంట. సిస్టర్ మీరు ఎందుకైనా మంచిది మా వెనకాల రండి అని సింగ్ చెప్తాడు. అలా ముగ్గురు బయలుదేరి వెళ్తూ ఉంటారు. డోర్ తెరవండి లోపల ఎవరు అని అమర్ డోర్ కొడుతూ ఉంటే బాయ్ బయటికి వస్తాడు. నువ్వేంటిక్కడ అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. రూమ్ క్లీన్ చేస్తున్నాను సార్ అని అతను చెప్పడంతో, ఇక్కడ ఒక హనీమూన్ కపుల్ దిగాలి కదా వాళ్ళెక్కడ అని అమర్ అంటే, సార్ బయటికి వెళ్ళగానే మేడం కూడా బయటికి వెళ్ళిపోయారు అని అతను చెప్తాడు. రణ్వీర్ వైఫ్ కొంచెంలో తప్పించుకుంది అని ముగ్గురు బాధపడుతూ ఉంటారు. సరే మేము ఆర్ఫాన్ దగ్గరికి వెళ్ళాలి నువ్వు లోపలే ఉండు అని బాగీకి అమర్ చెప్పి అమర్ సింగ్ ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు. సిస్టర్ మంచు తుఫాన్ ఉందని వెదర్ రిపోర్ట్ వచ్చింది. మీరు బయటికి అసలు రాకండి అని చెప్పి సింగ్, అమర్ ఇద్దరు బయలుదేరి వెళ్తారు. తరువాత మనోహరి ఒక చోటికి వెళ్ళి ఇద్దరు రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. మొత్తం నేను చెప్పింది రెడీ చేశారా అని మనోహరి అంటుంటే, మేడం మీరు చెప్పినవన్నీ రెడీ చేసేసాం. ఆ మేడంకి ఫోన్ చేసి ఇక్కడికి రప్పిస్తే చాలు ఆవిడ ప్రాణాలు పోగొట్టుకుంటుంది అని వాళ్ళు అంటే, చూడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు అది చావాలి. నా పేరు అస్సలు బయటికి రాకూడదు అని మనోహరి చెప్తుంటే, మేడం మీ పేరే కాదు మా పేర్లు కూడా బయటికి రావు అని, ఎందుకంటే ఈరోజు మంచు తుఫాను ఉందంట. ఆ మంచు తుఫాన్‌లో ఆవిడ కొట్టుకుపోయి సమాధి అయిపోయేలా మేం ప్లాన్ చేస్తున్నాం అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడే ఫోన్ చేసి దాన్ని ఇక్కడికి రప్పిస్తా అని మనోహరి బాగీకి ఫోన్ చేస్తూ ఉంటే, ఎవరి నుంచి ఫోన్ వస్తోందని బాగీ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది.